Hi, welcome to my YouTube channel. In this part of the video, ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. సపోజ్ కార్డియాక్ పెయినా నాన్ కార్డియాక్ పెయినా అనేది మనకు తెలీదు చాలాసార్లు. ఎవరన్నా 24 hours నుంచి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, కంటిన్యూస్గా చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్తే అది హార్ట్ అటాకే అయి ఉండకపోవచ్చు. ఒకసారి గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా, సింపుల్ గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా కంటిన్యూస్ చెస్ట్ పెయిన్ రావచ్చు. కానీ ఏ చెస్ట్ పెయిన్ అయినా సరే, లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్, ప్రీకార్డియల్ చెస్ట్ పెయిన్, లేదా రేడియేషన్ ఉంది పెయిన్కి, జాకి, మన లెఫ్ట్ అప్పర్ లిమ్కి, బ్యాక్కి, షోల్డర్స్కి, ఇంకా థ్రోట్కి పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే కనుక మనం హార్ట్ అటాక్ని రూల్ అవుట్ చేసుకోవడానికి మనం ఈసీజీ చేయించుకోవాలి. ఒక్కోసారి 1 minute చెస్ట్ పెయిన్ ఉంటుంది, కానీ అది ఒక్కోసారి ఎంఐ అయి ఉండొచ్చు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఒక్కోసారి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కాకపోయి ఉండొచ్చు. కానీ యూజువల్గా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కొంచెం రకమైన యాంగ్జైటీ, అనీజినెస్, ఒకసారి ఆయాసంతో కూడిన చెస్ట్ పెయిన్ వస్తుంది. అంటే పేషెంట్కి చెస్ట్ పెయిన్తో పాటు ఆయాసం కూడా ఉంటుంది. అండ్ లెఫ్ట్ ప్రీకార్డియల్ రీజియన్లో ఉంటుంది హార్ట్ పెయిన్. లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ క్లాసిక్గా చెప్తూ ఉంటారనమాట. ప్లస్ హార్ట్కి సొమాటిక్ ఇన్నర్వేషన్ లేదు కాబట్టి లోకలైజేషన్ ఆఫ్ ద పెయిన్ అనేది మనం చేయలేం. యూజువల్గా పెయిన్ యూజువల్గా థ్రోట్ వరకు రావచ్చు, లోయర్ జా వరకు రావచ్చు, షోల్డర్స్ వరకు రావచ్చు, ఇన్నర్ ఆర్మ్స్ వరకు రావచ్చు, అప్పర్ అబ్డమెన్ వరకు రావచ్చు, లేకపోతే బ్యాక్కి రేడియేటింగ్ టు బ్యాక్ ఉండొచ్చు. సో అలా రకరకాలుగా పెయిన్ రేడియేట్ అవ్వచ్చు. కొంతమంది నడిస్తే పెయిన్ ఎక్కువ అవుతుందని చెప్తారు, కొంతమంది కోల్డ్ టెంపరేచర్స్లో పెయిన్ వస్తుంది, ఇవాళ తెల్లారుజామున చాలా మంచు పడిందండి, విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. మీల్స్ పోస్ట్ ప్రాండియల్గా ఎక్కువ హై గ్లూకోజ్ మీల్స్, హై కార్బోహైడ్రేట్ మీల్స్ తీసుకున్నాక పెయిన్ ట్రిగర్ అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల పెయిన్ ట్రిగర్ అవ్వచ్చు. అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అండ్ యూజువల్గా రెస్ట్ తీసుకుంటే కొంతమందికి తగ్గిపోతుంది, కానీ కొంతమందికి కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది, కొంతమందికి ఇన్ని అవర్స్ అని పెయిన్ వస్తుంది, కొంతమందికి 1 to 2 minutes పెయిన్ వస్తూ రిలీవ్ అవుతుంది. సో ఏది కార్డియాక్ నాన్ కార్డియాక్ అనేది మనకి ఈసీజీని బట్టే తెలుస్తుంది. ఒక్కోసారి ఈసీజీలో తెలియకపోయినా హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ ఐ అనే టెస్ట్ చేయడం వల్ల మనకి అది కార్డియాక్ పెయినా లేకపోతే నాన్ కార్డియాక్ పెయినా అనేది మనకు తెలుస్తుంది. ఒక్కోసారి హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ ఐ కూడా నెగిటివ్గా ఉండొచ్చు, ఈసీజీలో కూడా అంత చేంజెస్ ఉండకపోవచ్చు. అప్పుడు మనం కారోనరీ యాంజియోగ్రామ్ కార్డియాలజిస్ట్ కనుక మనం అడ్వైస్ చేస్తే మనకి కార్డియాలజిస్ట్ కనుక కారోనరీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తే మనం తప్పనిసరిగా ఆ టెస్ట్ చేయించుకోవడం మనకి మంచిదన్నమాట. అండ్ సపోజ్ చాలా ఎపిసోడ్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది, అండ్ చాలాసార్లు కార్డియాలజిస్ట్కి చూపించుకున్నారు, ఇది నాన్ కార్డియాక్ అని చెప్పారు. మనం ప్యానిక్ అవ్వకూడదు. ఆ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏ ప్యాంటాపో ఏ యాంటాసిడో తీసుకుంటే సరిపోతుంది. సపోజ్ అడల్ట్స్, ఓల్డర్ అడల్ట్స్ ఉంటారు, ఉమెన్ ఉంటారు, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళు కార్డియాకా నాన్ కార్డియాకా అనేది కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి కార్డియాక్ పెయిన్స్కి అసోసియేట్ అయ్యి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం ఉండొచ్చు, ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండొచ్చు, పడిపోకపోయినా కళ్ళు తిరగచ్చు, అండ్ యాంగ్జైటీగా అనిపించవచ్చు, లేదా వికారంగా అనిపించి వాంతులు కూడా అవ్వచ్చు. సో కొంతమందిలో లూజ్ స్టూల్స్ కూడా చూస్తాం. సో అలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అక్యూట్ కారోనరీ సిండ్రోమ్ అంటారు దాన్ని. సో ఓల్డర్ పర్సన్స్లో కొంతమందికి నీరసంగా అనిపిస్తుంది ఈ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు. సో అది కూడా క్లాసిక్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. ఆయాసం అనేది, లేకపోతే డయాఫోర్సిస్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వస్తుంది, అండ్ థ్రోట్కి కానీ, జాక్ కానీ, లెఫ్ట్ అప్పర్ లిమ్ కానీ, బ్యాక్కి కానీ రేడియేట్ అవుతూ ఉంటుంది పెయిన్. చెస్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంది, ఏదో సూదితో గుచ్చినట్టు అనిపిస్తుంది, ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఒకసారి పెయిన్ వచ్చి మళ్ళీ 1 week తర్వాత పెయిన్ రావచ్చు. సో అలాగనమాట రకరకాలుగా ఉంటుంది చెస్ట్ పెయిన్ అనేది, కార్డియాక్ పెయిన్ అనేది. సో ఈసీజీతో మనం రూల్ అవుట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.